మమ్మల్నందరినీ బాధ పెట్టి మా కలల్ని నాశనం చేయాలని చూసి నిన్ను వదలను. శ్రీ నా మాట శ్రీ బావగారు సొసైటీకి నీలాంటి వాళ్ళు ప్రమాదం రా. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఆగండి శ్రీ, ఆగండి ప్లీజ్. జైలు నుంచి బయటకు వచ్చానని సంబరపడిపోవద్దు. నువ్వు జస్ట్ బెయిల్ మీద బయటకు వచ్చావని మర్చిపోవద్దు. నిన్ను మళ్ళీ జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా. శ్రీ, అపార్థం చేసుకుని మమ్మల్ని దోషుల్ని చేసిందే నిజం. ఇంతకు మించి ఆఫీస్లో ఇంకెక్కువ మాట్లాడడం మంచిది కాదని నేను గౌరవిస్తూ మౌనంగా ఉంటున్నాను. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఏంట్రా నిన్ను అర్థం చేసుకునేది? ఇంకోసారి ఆఫీస్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. పోరా బయటికి. నీ ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి నా ప్రాణం పోయినంత బాధేసింది కార్తీక్. మాలిని వాళ్ళింటికెళ్ళి బావజోలికి రావద్దని చెప్పినా సరే దీనికి బుద్ధి రాలేదు. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐమ్ రియల్లీ సారీ బావా. కళ్ళ ముందు నిన్ను కొడుతున్నా సరే ఎందుకు కొడుతున్నారు బావగారు? మా బావ ఏ తప్పు చేయలేదు అని సపోర్ట్గా కూడా మాట్లాడలేకపోయాను. అది తలుచుకుంటుంటే చాలా గిల్టీగా ఉంది. కానీ ఏ భర్త అయినా తన భార్యకి జరిగిన దానికి అలాగే రియాక్ట్ అవుతాడు. అదీ కాక ఇప్పుడున్న కోపంలో ఆవేశాన్ని చల్లార్చలేం. నువ్వు ఆఫీస్కి రాకుండా ఉంటేనే బాగుండేది. వచ్చి అవమానపడాల్సి వచ్చింది. నువ్వన్నట్టు శ్రీ కోపంలో అర్థం ఉంది వీణ. కానీ ఆ కోపం వేరే ఎవరూ చేసిన దానికి వచ్చింది. దానికి నేను మా అమ్మ బలి కావాల్సి వచ్చింది. నన్ను కొట్టినందుకో కోపడ్డందుకో బాధ లేదు. కానీ మా అమ్మ మీద నింద వేశారు. అదే తట్టుకోలేకపోతున్నాను. అందరూ తన బిడ్డలు అనుకునే మా అమ్మ మీద నిందలు వేశారు వీణ. తన కళ్ళ ముందే చెయ్యని నేరానికి కొడుకుని పోలీసులు లాక్కెళ్తూ ఉంటే మా అమ్మ పడే నరక యాతన లోకంలో ఏ తల్లి పడుండదు. అందుకే స్త్రీ కోపం చల్లారాలంటే కుట్ర చేసిన వాళ్ళు బయటపడాలి. అప్పుడు మా అమ్మ మీద పడ్డ నింద పోతుంది. అంతవరకు ఈ అవమానాలన్నీ భరించాల్సిందే. తప్పదు వీణ. మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా, గగనం చిన్నబోయేనా, ఏ కాలనాగు నిన్ను కాటు వేసిన, నీ కాంతికేమి లోటులే నాయనా, ఈ పాడు రాహువు నీ కన్ను గప్పి ఎంత కీడు చేసిపోవునో. ఓ మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా, గగనం
పోయేనా పగ కాటు తిన్నవారు పొరబాటు పోల్చలేరు అణువణువు విషమవగా పొగ చాటునున్నవారు పగలైన చూడలేరు కనువెలుగి మసకవగా కారు లేకుండా నడవాలంటే అయ్యే పని కాదని ఇప్పుడు అర్థమైంది. నా మొహం మండ. ఏమైందమ్మా అంత కంగారుగా వస్తున్నారు? నా బాధ ఏమని చెప్పండి సిద్ధాంతి గారు. నా మొహం మండ. ఇదిగోండి. ఇదేంటమ్మా దక్షిణ ఇవ్వాల్సిన చేతికి డెయిల్ కట్టర్ ఇచ్చారేంటి? అయ్యో నామతి మండ. చూసారా సిద్ధాంతి గారు, ఇంట్లో ఆ పిల్ల చేసే చేష్టలకి ఏం చేస్తున్నానో తెలియనంతలా నా బుర్ర పాడైపోయింది. అంటే ఆ పాప చేతిలో నువ్వు కీలు బొమ్మ అయ్యావన్నమాట. కీలు బొమ్మే కాదు, తోలు బొమ్మను కూడా అయ్యాను సిద్ధాంతి గారు. అంతలా అది నన్ను ఆడుకుంటోంది. పసిపిల్ల ఆడిస్తుందంటే నీ తప్పులన్నీ బయటపడే రోజు వచ్చిందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారమ్మా? అది చెప్పడానికే వచ్చాను. ఆపద వచ్చిందని ఆగిపోతే గమ్యం చేరలేం కదా అని ఆ పిల్లదాని మీద ఎత్తుకు పై ఎత్తు వేసి అడ్డు తొలగించుకోబోతున్నాను. హలో, నమస్తే మేడం. నమస్కారాల తర్వాత గాని ముందు ఎక్కడి దాకా వచ్చావో చెప్పు. సిద్ధాంతి గారి ఇంటి దగ్గరలోనే ఉన్నాను మేడం. తొందరగా రావయ్యా. ఎవరమ్మా అడ్రస్ చెప్పి మరీ వచ్చినట్టున్నావు? ఈ సమస్యకు పరిష్కారం సిద్ధాంతి గారు. దాని ఆటలు కట్టించడానికి ఒక కరుడు గట్టిన రౌడీని అరేంజ్ చేశాను. వాడు మంచి ముహూర్తం చూసుకుని వెళ్ళి ఆ మోక్ష అనే పిల్ల రాక్షసిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పరలోకానికి పార్సిల్ చేస్తాడు. ఫసక్కనమాట. అయ్యయ్యో, అభం శుభం తెలియని పాపం చంపడం పాపం కదమ్మా. మీకు పసిపాప కావచ్చు, నాకు మాత్రం శత్రువు. పంట బాగా పండాలంటే కలుపు మొక్కల్ని ఏరేయాలా? ఈ భాగ్యం ఆటకి అడ్డుండకూడదంటే ఎవరినైనా సరే తొక్కుకుంటూ పోవాలా? ఇదే నా సిద్ధాంతం సిద్ధాంతి గారు. నమస్తే మేడం. ఫోన్కి ఫోటో పంపించాను, చూసుకో. ఆ పిల్లను వేసేయాలి. ఎప్పుడు ఎలా అన్నది నేను ఫోన్ చేసి చెప్తాను. నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు రావడానికి రెడీగా ఉండు. నేనేంటి, నా రేంజ్ ఏంటో తెలుసు కూడా ఇలా పసిపిల్ల ప్రాణం తీయడానికి నన్ను పిలవడేంటి మేడం? ఎవరో ఒకరిని నేనే అరేంజ్ చేసేవాడిని కదా. ఈ భాగ్యం స్కెచ్ వేస్తే అది మిస్ అవ్వకూడదు.
ఎవరు ఏ పనికైతే కరెక్టో అన్ని లెక్కలు వేసే నీకు ఫోన్ చేశాను. అది 2 అడుగుల పిల్ల కాదు, 2 అంగుళాల బుల్లెట్ లాంటిది. అలాంటి దాన్ని డీల్ చేయాలంటే నీలాంటి ముదురు ఘటమే ఉండాలి. అర్థమైంది మేడం, నేనే డీల్ చేస్తాను. వెళ్ళొస్తాను. సిద్ధాంతి గారు, నేను కూడా వెళ్ళొస్తాను. అన్నట్టు ఆ వేద కడుపులో ఉన్న పిండం డాక్టర్ చెప్పిన టైంకే పూర్తవుతుంది కదా? ముందు చెప్పినట్టే కడుపు పోతుందమ్మా, కంగారు పడకండి. సరే, వెళ్ళొస్తాను. వామ్మో, ఈవిడ పగా ప్రతీకారం మామూలువి కావు, మహాప్రమాదం. కానీ పసిపిల్లలతో పెట్టుకుంది. పసిపిల్లలు దేవుడితో సమానం. అలాంటి దేవుళ్లతో పెట్టుకుంటే దీనికి భూమి మీద నూకలు చెల్లినట్టే లెక్క. ఇబ్బందిగా అనిపిస్తుంది. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఈ నర్స్ ఎక్కడుంది? సిస్టర్ ఫోన్లో బిజీగా ఉంది. తనని డిస్టర్బ్ చేసి నా పని చెప్పడం దేనికిలే. మేడం, ఎందుకు మేడం రిస్క్ చేశారు? పిలిస్తే వచ్చేదాన్ని కదా. పిలిచాను సిస్టర్, మీరు ఫోన్ బిజీలో ఉన్నారు. సారీ మేడం, ఇంటి నుండి అర్జెంట్ కాల్ వస్తే ఆ గొడవలో పడి మీ మాట వినపడలేదు. మేడం, నొప్పి బాగా ఎక్కువగా ఉందా? పెయిన్ కిల్లర్ ఇవ్వమంటారా? వద్దు సిస్టర్,
నొప్పి అలాగే ఉంటే ప్రాబ్లం అవుతుంది మేడం. ఈ నొప్పి శరీరానిది కాదు సిస్టర్, మనసుది. మనసుకైనా గాయం చేసే నొప్పి ముందు ఏ మందు పనిచేయదు సిస్టర్. బొమ్మరిల్లు లాంటి ఇంటి నుంచి వచ్చి దూరంగా ఉంటున్నా. నా అన్న వాళ్ళ మధ్యన లేమన్న బాధ గుండెని తొలుస్తుంది. అక్కడ నన్ను కంటికి రెప్పలాగా చూసుకునే అత్తగారుంటారు. తన ప్రేమ, అనురాగం మా అమ్మని మరిపించేలా ఉండేవి. తన ముద్దు ముద్దు మాటలతో మా అందరినీ పలకరించే మా ఆడపడుచు కూతురు మోక్షని వదిలొచ్చేశాం. అందర్నీ వదిలి అడవిలో అజ్ఞాతవాసం చేస్తున్నట్టుగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళందరి మధ్యన ఉండాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్ళందరూ నా చుట్టూ ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. నా బలం వాళ్లే, నా బలహీనత కూడా వాళ్లే. అయినా వాళ్ళకి దూరంగా ఇలా ఉన్నానంటే ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎప్పుడు శిక్ష అనుభవిస్తున్నానో అనిపిస్తుంది. బాధపడకండి మేడం, అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఎందుకు వేదా ఇంకా వాళ్ళని తలుచుకుంటున్నావు? నువ్వు నమ్మి అమ్మ లాంటిది అనుకున్న ఆవిడే నీకు ప్రమాదం తలపెట్టి ఇల్లు వదిలి వెళ్లేలా చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ గురించే తలుచుకొని బాధపడ్డం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కడ పొరపాటు జరిగింది. అది అత్తయ్య వాళ్ళని అపార్థం చేసుకునే వరకు దారి తీసిందని నేను నమ్ముతున్నాను శ్రీ. తల్లిలా నన్ను చూసుకునే అత్తయ్య నాకెలా అన్యాయం చేస్తుంది చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి తల్లిని అవుతానో కానో అన్నట్టుగా ఉంది. ఇలాంటి టైంలో నా వాళ్ళు నా దగ్గర లేకపోయారు అన్న బాధ ఎక్కువగా ఉంది శ్రీ. వేదా, భర్త అయినా ఫ్రెండ్ అయినా అన్నీ నేనే. నా గుండెల్లో నువ్వే ఉన్నావు వేదా. నాకు నువ్వు, నీకు నేను, అంతే. అనవసరమైన మనుషుల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నిన్నెవరు చూసుకుంటారు? నీ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? నువ్వు మానసికంగా వీక్ అయితే నేను తట్టుకోలేను వేదా. ఇంకోసారి వాళ్ళ పేరు ఎత్తనని నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు వేదా. ఓకే వేదా, నేను ఇంకా ఇబ్బంది పెట్టను. ప్లీజ్ వేదా, ఇక్కడితో వాళ్ళ జ్ఞాపకాలను తుడిచేసే.
చాలు శ్రీ. తాగు. నది కడలి వీడే కథే ఇది తెలుసా, ప్రేమలోన చాలు శ్రీ. సరే పడుకో. వానైతానే తడిపేన నిలువునా నన్నే, చెలి చెలిమి కోసం ఈ చిరువాస, నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా, నది కడలి వీడే కథే ఇది తెలుసా. అద్దమంటి హృదయమందు నీ బింబం కదలాడేనే, నీ బింబం కదలాడేనే, నిండు చంద్రుడు కొలనులోన కలువ చింతన తేలి ఉన్నా, ఇలకు జారి జతగా మారేనా. రే, ఆ బుడ్డది బయటకొస్తుంది.